ఉగ్రమూకల నిలయమైన పాకిస్తాన్కు భారత్ చావు దెబ్బ రుచి చూపించింది. భారతీయులను టచ్ చేస్తే ఆన్సర్ ఏ రేంజ్లో ఉంటుందో దెబ్బకు దెబ్బ కొట్టి చూపించింది. అర్ధరాత్రి ఉగ్రవాదులు నిద్ర లేకుండా శాశ్వత నిద్రలోకి పంపించింది. పహల్గామ్లో అమాయక ప్రజలపైన జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. తెల్లవారుజామున పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. పహల్గామ్ ఊచకోతకు ప్రతీకారంగా భారతదేశం జరిపిన దాడుల్లో పాకిస్తాన్లోని బహల్పూర్లో 100 మందికి పైగా జైష్-ఏ-మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించారు. భారతదేశం లక్ష్యం చేసుకున్న 9 ప్రదేశాలు బహవల్పూర్లోని జైష్-ఏ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కర్-ఏ-తోయిబా, 2 పాకిస్తాన్ పంజాబ్లోనివే. తెల్లవారుజామున 1:44 ఆపరేషన్ సింధూర్లో భాగంగా సైనిక దాడులు నిర్వహించింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై భారత సైన్యం విరుచుకుపడింది. భారత్ జరిపిన దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలువురు తీవ్రంగా కూడా గాయపడ్డారని సమాచారం. అయితే భారత్ ప్రతీకారంపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగిందంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే పరిస్థితి కనబడతా ఉంది.